చాలా వరకు ఫాస్టింగ్ చేసే వాళ్ళకి అసలు ఫాస్టింగ్ బ్రేక్ అవ్వడానికి అసలు ఎలాంటి డైట్ తీసుకోవచ్చు అంటారు? ఫాస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికేషన్ అంటాం మనం. అప్పుడప్పుడు ప్రతి మనిషి ఫాస్టింగ్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారో లేకపోతే 1 మంత్కి ఒకసారో ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ మొత్తం క్లియర్ అవుతుంది. యువర్ డైజెస్టివ్ ట్రాక్ విల్ బీ క్లియర్ అన్నమాట. సో ఎక్కడైతే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ హైలో ఉంటాయో అవి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అలా అని డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంప్లీట్ ఫాస్టింగ్ చేయకూడదు, ఎంతో కొంత తీసుకోవాలి. అట్లీస్ట్ వాటర్ తీసుకోవాలి, లేకపోతే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ కానీ ఏవైనా తీసుకుంటే మంచిది బ్యాలెన్స్ చేయడానికి. ఫాస్టింగ్ వల్ల అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. మీకు ఏంటంటే అది చాలా రకాలుగా చేయొచ్చు. మీరు 24 hours కంప్లీట్ ఫాస్టింగ్ చేయొచ్చు, లేకపోతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చేయొచ్చు. అంటే విండో పెట్టుకోవాలి, 14 hours విండో కానీ 16 hours విండో కానీ. ఈ విండోలో మనం ఏం తినాం ఈ టైంలో. సపోజ్ మీరు మార్నింగ్ 8 o'clockకి మీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు. 8 o'clock నుంచి మళ్ళీ మీరు 6 o'clock వరకు తీసుకున్నారనుకోండి మీ కంప్లీట్ ఫుడ్, 2 meals కానీ 3 meals కానీ తీసుకున్నారనుకోండి. 6 నుంచి మార్నింగ్ 8 వరకు యూ విల్ బీ హ్యావింగ్ అరౌండ్ 14 hours విండో. అక్కడ ఆ 14 hours విండోలో మీరు ఏం తినకూడదు. అది స్లోగా 16 hours వరకు పెంచుకోవచ్చు. ఇలా చాలా రకాలు ఉంటాయి మనకి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాం దీన్ని. సో ఇది డయాబెటిక్ వాళ్ళకి మంచిది, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ మీల్స్ కట్ షార్ట్ చేస్తున్నాం కాబట్టి, టైం కట్ షార్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు డైజెషన్ ఇష్యూస్ కూడా ఉండకుండా ఉంటాయి.